వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్ అని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం ఉన్నటువంటి పరిస్థితి. సో దానిపైన డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారి కామెంట్ అనేది ఏ రకంగా ఉండబోతోంది, అలాగే ప్రజెంట్ కవిత గారి అరెస్ట్ ని బీజేపీ పార్టీ ఏ రకంగా తీసుకోబోతుంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం, నమస్కారం. మొదటగా బీవీఆర్ న్యూస్ ఛానల్కు స్వాగతం. చాలా రోజులైంది మనం గలవక. తప్పకుండా మన యొక్క ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. నేను రెడీగా ఉన్నా మీ ప్రశ్నలకు. రైట్ సార్, ఓకే సార్. యాక్చువల్లీ మీరు పర్కాల నియోజకవర్గపు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 దఫాలుగా చేసిళ్ళు. ఈసారి మీకు టికెట్ రాలేదు. కాకపోతే ప్రజల్లో ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది సార్. ఇప్పటికీ స్టిల్ నౌ మీకు కనుక టికెట్ ఇచ్చేది ఉంటే సింపతితోనైనా సరే మీకు గెలిచేవారు అనే ఒక కోణంలో కొంత టాక్ వస్తూ ఉంది. మరి ఈ టాక్ అనేది మీ వద్దకు వచ్చిందా? డిస్కషన్ మామూలుగా అవుతుంది కదా. గత 10 సంవత్సరాలు నేను పర్కాల నియోజకవర్గంలో అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన కాబట్టి అది న్యాచురలే. కానీ పార్టీ ఇంకో విధంగా ఆలోచించింది. అది రిజల్ట్ మీకు తెలుసు. దాంట్లో నేను ఎక్కువ కామెంట్ చేసేది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అట్ ద సేమ్ టైం హుజురాబాద్ నియోజకవర్గపు ఇన్ఛార్జ్గా, అలాగే రెడ్ క్రాస్ సొసైటీకి హన్మకొండ జిల్లా చైర్మన్గా, సో ఇన్ని రకాల హోదాలో మీరు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే ఏదైతే ఒకటి సంచలనాత్మకంగా ఏదైతే జరుగుతూ ఉందో దీనిపైన మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? ఇప్పుడు స్పందించేది ఏముంది, మనకు క్లియర్గా క్లారిటీగా తెలిసింది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో రాజకీయాల అవసరాల కోసం పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా వాడుకునేది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. అది టోటల్గా అక్రమము, అన్డెమోక్రటిక్ అనేది ప్రతి ఒక్క ప్రజా సంఘాలు అయితేంది, మేధావి వర్గాలందరూ వెలిబుస్తున్నారు. ఈవెన్ టీవీ ఛానళ్ళలో చర్చలో కూడా జర్నలిస్టులు అయితేంది, విశ్లేషకులు అయితేంది క్లారిటీగా చెప్తున్నారు. సాక్ష్యాధారాలతో సహా మనకు దొరికిపోయారు. ఏది తీగలాగితే డొంక గదిలినట్టు ఒక్క వ్యక్తి మొదలు దొరికితే ఇంకా పడతా ఉంటే దాని చేనంతా దొరుకుతున్నది. ఎంతమంది మీద ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకొని వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు, ఇది ప్రైవసీ యాక్ట్కి కూడా భంగం కలిగించినటువంటి చర్య. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఎలాంటి మనకు సందేహం లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారే ప్రధాన A1 ముద్దాయి అని చెప్పేసి. ఇందులో ఎంతవరకు క్లారిటీ ఉందనుకోవాలి ప్రజలు? ఎందుకు ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడము? దాంట్లో డౌటే ఉంది. ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద విషయం అసలు జరగదు అది. కాబట్టే కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రే దీనికి ప్రధాన నిందితుడు, A1 దోషి. తర్వాత మంత్రిమండలిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు అయితేంది, కొంతమంది ఎమ్మెల్యేలు అయితేంది, వాళ్ళందరూ కూడా దీంట్లో దోషులే. పోలీసులు అత్యుత్సాహంగా ఇప్పుడు నెపం ఏమంటున్నారు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చెప్పే విధంగా మేము నడుచుకుంటాం కదా అనేది, దాంతో తప్పించుకుందామని కొంతమంది పోలీసు ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళ నుంచి ఆ స్టేట్మెంట్ వస్తుంది. కానీ కొంతవరకు ఆ యొక్క ముఖ్యమంత్రి అయితేంది, ప్రభుత్వము అధికారం ఇస్తే దాన్ని ఇంకా ఇదొక్క రాజకీయ నాయకుల యొక్క సంభాషణ వినుడే కాకుండా వాళ్ళు వేరే విధంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకున్నారనేది కూడా తెలుస్తూ ఉంటుంది మనకు. ఏదైతే రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అయితేంది, వేరే మాఫియాలలో ఉన్న వాళ్ళని కూడా ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ వాళ్ళని చేసి తమ యొక్క ఆర్థిక అవసరాలను వాళ్ళు పొందిన అనేది కూడా పోలీసుల మీద ఇప్పుడు అభియోగం. ఓకే, కొంతమంది మంత్రి మండలి కావచ్చు, ఎమ్మెల్యేల పైన కూడా ఈ అభియోగాలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మీరు అన్నారు ఒక మాట. సార్, ఎవరిదైనా పేర్లు రివీల్ చేయగలరా? మినిస్టర్ అంటే ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు. నా దగ్గర ఆధారాలు లేవు, కానీ పత్రికలలో రోజు చూస్తున్నాం, టీవీ ఛానల్లో కూడా చర్చ చూస్తే మా వరంగల్ జిల్లాకు వచ్చేది ఉంటే దయాకర్రావు గారి పేరు వినబడుతున్నది. ఎందుకంటే ఆ ప్రణీత్ రావు ఎవరైతే
డిఎస్పి వాళ్ళ మామగారి ఇల్లు పర్వతగిరి అని, అక్కడనే ఒక ఇల్లు తీసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిందని, వాళ్ళిద్దరికీ ఈ యొక్క సంబంధం ఉన్నదని ఒక ఆరోపణ మనం వింటున్నాం రోజు. అర్థమైందా? సో పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బహుశా అది బయటకు వస్తుంది కావచ్చు. చాలామంది ఇన్వాల్వ్ అయినట్టు కనపడుతున్నది దీంట్లో. ఓకే సార్, ఇంకా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయని చెప్పేసి కొంత టాక్. వాస్తవానికి దీనిపైన మీ స్పందన? అదే ఇప్పుడు ఒక్క ప్రణీత్ రావు కాదు, ఇప్పుడు మీకు మనకు వచ్చిన పేర్లలో ఎవరు, వాళ్ళ యొక్క ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు, ఈ విషయం తెలవగానే ఆయన అమెరికా చెక్కేశాడు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఒక్క రావు. అర్థమైంది కదా? సో వీళ్ళందరికీ రోజువారీగా రాష్ట్రం మొత్తం రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా మా బీజేపీ నాయకులు, అటు కిషన్ రెడ్డి గారి మీద అవుతుంది, ఈటెల రాజేందర్ గారి మీద అవుతుంది, మొన్న రఘునందన్ రావు గారు పోయి డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, బండి సంజయ్ గారు కావచ్చు, ఇట్లా చాలామంది ప్రతిపక్ష నాయకులను, ఈవెన్ రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు అతని మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. సో ఇది నిజంగా కండెమ్ చేయాల్సినటువంటి విషయం. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఉండే యొక్క స్వేచ్ఛను తీసేసి తమ రాజకీయ అవసరాల కోసం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవటం అనేది నిజంగా అది ఏ విధంగా సమర్థించుకుంటాం మనం. కాబట్టి ఇవన్నీ బయటికి రావాలని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని, ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఈ యొక్క 100 రోజుల ఈ కాంగ్రెస్ పాలనలో మాకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా చెప్తున్నాం, మాకు అసలే నమ్మకం లేదు. రైట్ సార్, ఇప్పుడు ఎట్టకేలకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే లేదు, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంలోకి వచ్చింది. 100 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి పాలన 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. మరి 100 డేస్ పాలన పైన మీ అభిప్రాయం? ఇది కరెక్ట్గా ఓకేనా మీకు? ఇదన్నా ఓకేనా మీకు? టోటల్ ఫెయిల్యూర్. 100 డేస్ టోటల్ ఫెయిల్యూర్. మేము వెయిట్ చేసినాం ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, దేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ రేటింగ్ 0 ఇస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలనలకు. వాళ్ళని ఇంకా సచ్చిన పామును తిట్టాల్సిన అవసరం ఏం లేదు. అది బీఆర్ఎస్, అది సచ్చిన పాము, ఇంకా అది అయిపోయింది దాని సంగతి, దాన్ని ఏం లేదు. ఇక ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలతో వచ్చింది అయితేంది, లేకపోతే అధికారంలో రాకముందు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవినీతిలో తూర్పారబెట్టి ఇప్పుడు 100 రోజులలో మీరు ఒక్క కేసు అన్నా పెట్టినరా ఎవరి మీదన్నా? రోజు ప్రచారం కోసమే వాడుకొని మీరు అట్లానే ప్రజలు అనుకుంటున్నారు చర్చ, ఇది బ్లాక్మెయిలింగ్ కోసమే కావచ్చు, వాళ్ళని భయపెట్టించి వెనుక నుంచి 3,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు, వీటిని దానిలో సగం 1,500 కోట్లు ఢిల్లీకి పంపినావు అని అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీదనే డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి విశ్వాసం మీరు ఇస్తారనే యొక్క నమ్మకం మాకైతే భారతీయ జనతా పార్టీకి లేదు. 6 హామీలకు వచ్చేది ఉంటే అసలైన హామీలను పక్కకు పెట్టి తూతూ మంత్రంలాగా బస్సులకు, మహిళలకు బస్సులో ఉచితం, 10 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పెంచినామని, గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించినామని, లేకపోతే ఇండ్లు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కట్టించే యొక్క దానికి పూనుకున్నామని, ఇవన్నీ ఒక్కటి కూడా అమలు కాలేదు. దీంట్లో అదే బస్సులో మహిళలకు ఇచ్చేదాన్ని ఆ రోజు ఇచ్చినప్పుడు నువ్వు 2,500 రూపాయలు మహిళలకు అకౌంట్లో వేస్తున్నావు, వేసినవా? అది నెంబర్ 1 హామీ మహిళలకు వస్తే. రైతుల విషయానికి వచ్చినప్పుడు నువ్వు రైతు భరోసా అన్నప్పుడు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానన్నావు, ఇచ్చినవా? 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి నువ్వు స్టార్ట్ చేసినవా? నువ్వు అట్లీస్ట్ ప్రొసీజర్ ఒక్కరోజే అవుతుందని అనట్లేదు, బట్ వేర్ ఈజ్ యువర్ ఇనిషియేషన్ ఇన్ దట్ డైరెక్షన్?
ఆ ఆలోచనే కనపడతలేదు నీ బడ్జెట్ అలొకేషన్లో కానీ మీరు ఇచ్చేటువంటి జీవోలలో కానీ దేంట్లో కూడా. కాబట్టి మేజర్ వాటిని పెట్టి ఆరోగ్య విషయంలో ఏదో ఆయుష్మాన్ భారత్ సీలింగ్ అది ఇక్కడేదో ఆయుష్మాన్ భారత్లనే పెంచారు, నువ్వు పెంచేదేమన్నా దాంట్లో. బట్ ప్యాకేజెస్ ఏమైనా పెరిగినాయా లేకపోతే నెంబర్ ఆఫ్ డిసీజెస్ పెరిగినాయి? ఒక డాక్టర్గా చెప్తున్నా నేను, ఏది ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచినాం అనేది ఓన్లీ పబ్లిసిటీ స్టంటే. ఒక్క జబ్బు కూడా రూపాయి పెరగలేదు, ప్లస్ ఒక్క జబ్బు కూడా ఎక్స్ట్రా ఆరోగ్యశ్రీ పరిధిలో యాడ్ కాలేదు. నేను విత్ ఓత్ చెప్తున్నా, నేను కావాలి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రూపాయి కూడా ఏ రోగానికి పెరగలేదు. నెంబర్ 2, ఏ ఒక్క రోగం కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఎంపానల్మెంట్లో కొత్తగా యాడ్ కావలేదు. కాబట్టి ఈ 10 లక్షలకు పెంచడం అనేది ఉట్టి ప్రచారం కాకపోతే ఇంకేముంటుంది? కాబట్టి ప్రచారం కోసమే తాపత్రయపడుతున్నది ఈ 100 రోజుల కాంగ్రెస్ పాలన తప్ప నిజంగా ప్రజలకు ఏమైనా చేద్దామనే ఆలోచన కానీ దరిదాపులో కూడా కనపడట్లేదు. ఎందుకంటే మెయిన్గా నువ్వు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానన్నావు, ఎటు పోయింది? ఎక్కడ పోయింది? రోజు ఎదురు చూస్తున్నారు. సో క్యాష్కు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు ఇది ఇయ్యలేవనే సంగతి నీకు తెలుసు. పాత స్కీమ్లు అయితే ఇక మొత్తానికే మర్చిపోయారు. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, అవన్నీ అవి ఇక దాని గురించి అడిగేటోడే లేదు. ఎందుకంటే ప్రజలకు నమ్మకం పోయింది. అది అరే ఈ కొత్తగా వీడు హామీ ఇచ్చినే ఇస్తలేరురా, ఇక అవి ఒక ప్రభుత్వం పోగానే పాత ప్రభుత్వం పెట్టినాయి అని పోతే కంటిన్యూషన్ ఉండాలి కదా. అవి అమలు కావట్లేదు, కొత్తగా నువ్వు ఇచ్చినవి అమలు చేయట్లేదు. కాబట్టి ప్రజలకు ఏ విధంగా విశ్వాసం క్రియేట్ చేస్తారు? ఎస్, ఇవే మా యొక్క ఎలక్షన్ నినాదం ఉంటుంది. నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయలేదనేదే ఈ రాబోయే పార్లమెంట్లో మేము అడుగుతాము. ఇంకా వేరే ముద్ద ఉన్నాయి మాకు, కానీ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. యూత్కు నువ్వు నిరుద్యోగ వృత్తి పక్కకే పెట్టినాం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నావు, కొంత ఇచ్చినట్టు చేసి అంతే అయిపోయింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఈ క్రమంలో ఇవన్నీ అమలు చేయడం కష్టసాధ్యం అని చెప్పేసి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. సో దీన్ని మేజర్గా కాంగ్రెస్ ముందు పెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దీన్ని ఏం చెప్తారు? అరే ఎలక్షన్ వస్తుందని ఇవ్వలేదు తెలియదు. ఎలక్షన్ వస్తుందని తెలుసు కదా, ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వస్తే కోడ్ ఉంటుందని అందరికీ తెలుసు. మేము ఆ రాకముందు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది అనేది అందరం అనుకుంటున్నాం క్లియర్గా. ఎలక్షన్ కమిషన్ కూడా అంటేనే ఉన్నది. ఈలోగా ఎందుకు చేయలేదు నువ్వు అనేది మీరు అన్నదే కదా, మీరు హామీ ఇచ్చిందే కదా, తెల్లారి నుంచి చేస్తాం, పలానా రోజుల నుంచి చేస్తాం, 100 రోజుల్లో చేస్తాం అన్నారు. కాబట్టి 100 రోజులలో మా 6 గ్యారంటీలు అమలు చేయకపోయేది ఉంటే మేము ఓట్లే అడగమని అన్నారు. మరి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, అమలు కాలేదు, మరి ఏ విధంగా ప్రజల ముందుకు వస్తారని మేము నిలదీస్తాం. సార్ ఇక్కడ ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన తిట్టడము, అంటే మీ రాజకీయ భాషలో తిట్టడం అట్లాంటివి చేసుకున్నారు. ఇప్పుడు అట్లాంటి నాయకులే మీ బీజేపీలోకి రావడం జరిగింది, వాళ్ళకి ఎంపీ టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ వరంగల్ ఎంపీ టికెట్ అరుణ్ రమేష్ గారికి. ఇది కొంతమందికి మింగుడు పడలేదు అనేది వాస్తవమా? మీ పార్టీలోనికి కొంతమంది వ్యక్తులకు మింగుడు పడలేదట, వాస్తవమా? ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి. ఏదన్నా ఒక ప్రభుత్వము చేసే కార్యక్రమాలకు దానికి హెడ్ ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి గారు కావచ్చు, తన కుటుంబం చెప్పిన వాళ్ళు, ఆ యొక్క పాత బీఆర్ఎస్ ప్రభుత్వ పనులకు వాళ్ళు బాధ్యులు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు డైరెక్ట్ బాధ్యులు కాదు, కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ మేము అర్థమైంది కదా, భారతీయ జనతా పార్టీ ఒక విశాల దృక్పథాన్ని అవలంబించి ఎవరైతే దేశం కోసం ధర్మాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీద కింద పనిచేస్తామని వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం తెలిపి మేమే వాళ్ళు వస్తామనగానే మేము తీసుకోవటం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ గెలుపు అవకాశాలను మేము విశ్లేషించి ప్రజలను దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో, ఎవరి వల్లనైతే మాకు లాభం అవుతుందో, అంటే భారతీయ జనతా పార్టీకి అంటే ప్రజలకు,
అట్లాంటి వాళ్ళను విశ్లేషించి మేము తీసుకోవటం జరిగింది. ఇది రాజకీయాల్లో ఇది మామూలే, పరిపాటే. మేము కేసీఆర్ ముఖ్యమంత్రిని తీసుకోలే కదా. ఆ తప్పులకు దోషి ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం మెయిన్గా బదనామైంది, ప్రజలకు అన్యాయం చేసిందంటే ముఖ్యంగా అటు కాళేశ్వరం, ఇటు కవిత గారి యొక్క లిక్కర్ కేసు, ఈ రెండింటితోనే బాగా. కానీ ఇక్కడ మీ పార్టీలోనే ఇక్కడ వరంగల్ నాయకులు మింగుడు పడట్లేదంటే ఇక్కడ కొంతమంది టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేసిళ్ళు. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చి టికెట్ను తీసుకొని పోయిళ్ళు అంటే ఇది కరెక్ట్గా లేదనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఇది వాస్తవం కాదంటారా? అంటే పార్టీ బలోపేతం కోసము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఒక్కరు కాదండి, వరంగల్ నియోజకవర్గానికి ఒక 10-12 మంది ఆశించారు. 10-12 మందికి టికెట్ ఇస్తుందా రాజకీయ పార్టీ? నన్నే చూసుకోండి ఎగ్జాంపుల్. నేను పరకాల నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి పనిచేసిన, నాతో పాటుగా ఇంకా చాలామంది యాస్పిరెంటు. నాకు పార్టీ విశ్లేషించింది, ఎవరైతే బెటర్ అన్నది నాకు ఇవ్వలేదు, అయితే నేను బయటికి పోయినా. లేకపోతే నేనేమన్నా కొద్దిగా బాధ వేయటం ఎవరికైనా మామూలే. ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళు బాధపడట్లో తప్పులేదు. కానీ అది తాత్కాలికం. పార్టీ వాళ్ళందరినీ కూర్చోబెట్టింది, మాకందరికి కూడా, నాయకులందరికీ కూడా చెప్పింది. మేమందరం కూడా ఎవరైతే ఆశావాళ్ళనో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టాం. ఎవరికైతే టికెట్ వచ్చిందో అతను కూడా అందరినీ కలిసి సమన్వయంతో పనిచేసుకోమని పార్టీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు వాస్తవ పరిస్థితి. మీరేమో ఆ రోజు టికెట్ వచ్చిన రోజు ముచ్చట చెప్తున్నారు. ఈ రోజు నాడు ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళందరూ కూడా ఈరోజు సమిష్టిగా పార్టీ ఏ యొక్క అభ్యర్థిని అయితే నిర్ణయించిందో ఆ అభ్యర్థి విజయాని కోసం అందరూ ఏకతాటిపై వచ్చి పనిచేస్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక హాట్ టాపిక్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అదొక పెద్ద దుమారం. దాని తర్వాత కవిత గారి అరెస్ట్, లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అది మొత్తం తెలుసు మీకు స్టోరీ. సార్, ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక మహిళను ఆ రకంగా ఇంటికి వచ్చి ఆ రకంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా గట్టిగానే చెప్తా ఉన్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం? ప్రజల అభిప్రాయం వేరే తిరుగున్నది. అసలుకి లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే అరెస్ట్ ఎందుకు కాలేదు, దీనికి బీజేపీయే ఎందుకు చేయట్లేదు అన్నారు. అసలు బీజేపీకి కవిత అరెస్ట్కి ఏం సంబంధం అండి? కవితను ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనేవాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఆరోపణలతోని, వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యాలతోని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీద రుద్దితే ఎట్లా? నిజంగానే మేము భారతీయ జనతా పార్టీ కవితను అరెస్ట్ చేయాలి అని మాకే ఉంటే మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. మా బండి సంజయ్ గారు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతి ఒక రాజకీయ పార్టీగా తప్పకుండా అధికారం పార్టీలో ఉన్న వాళ్ళ యొక్క అవినీతిని చీల్చి చెండాడుతాం. మా భావన అది. ఆమె ఎప్పుడూ అరెస్ట్ కావాలని, మేము కావాలనగానే అక్కడ అరెస్ట్ కాలే కదా. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళకి తగిన సాక్ష్యాధారాలు దొరకాలి, మిగతా అన్నీ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఇట్లా అరెస్ట్ చేసి అధికారం ఉండేది ఉంటే మేము అసెంబ్లీ ఎన్నికల ముందే ఆమెను అరెస్ట్ చేపిద్దాము. అప్పుడు మాకు మైలేజ్ వచ్చు. చాలామంది ప్రజలు చర్చాగోష్ఠులలో మీరు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోతున్నారు, అందుకే కాంగ్రెస్ కోటేస్తున్నారు అనేది ఆ రోజు అన్నారు. మరి ఈ రోజు నాడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కు పక్కా సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి ఆ రోజు నాడు ఆమెను, మీకు తెలియని యాక్చువల్ ప్రజలు అంటే మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. చాలామంది ఎక్కడైనా కూడా మీరు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దీనిలో లబ్ధి పొందడానికి మీరు కవితను అరెస్ట్ చేసింది అంటున్నారు. చాలా తెలియని విషయాలు మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. అప్పుడు కవిత గారిని అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమెకు నోటీసులు ఇచ్చింది విట్నెస్ నోటీసెస్. ఆమె ఒక సాక్షి మాత్రమే. ఎందుకంటే మాకు ఆమె అక్యూజ్డ్ కింద చేసడానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కు అప్పటికి ఇంకా సాక్ష్యాలు రాలేదు. ఎప్పుడైతే అప్రూవర్గా మారినరో ఎవరైతే కొంతమంది, ఇక శరత్ చంద్రారెడ్డి అని, మాగంటి ఫ్యామిలీ గారు కావచ్చు, అరోరా గారు కావచ్చు, రామచంద్రన్ పిల్లయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ అప్రూవర్గా మారి కవితే దీనికి వెనకాల ఉన్నది, ఆమె మాకు ఈ వెంటనే 100 కోట్ల రూపాయలు మేము తీసుకుపోయి అక్కడ
ఏదైతే ఆపు ప్రభుత్వం ఉన్నదో కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికి మేము 100 కోట్ల రూపాయలు చెల్లించినాము. ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ యొక్క ఆ టెండర్స్ మాకు దక్కటాని కోసము సౌత్ గ్రూప్ అని తయారు చేసుకొని వీళ్ళు ఆ యొక్క 100 కోట్లు ఇచ్చటానికి ప్రత్యక్షంగా ఈమె కవితే అని అప్రూవర్స్ చెప్పింది. కాబట్టి పక్కా సాక్ష్యాలు వచ్చినాక విట్నెస్ నుంచి ఆమె అక్యూజ్డ్గా మారింది, దోషిగా మారింది. అర్థమైంది కదా. ఆ టైం వచ్చినప్పుడు అది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఈడీ అండ్ వాళ్ళు ఆమెను అరెస్ట్ చేయటం జరిగింది. సో ఇట్స్ ఏ ఫినమనాన్, ఇట్స్ ఏ ప్రొసీజరల్ ఫినమనాన్. ఇన్ వాట్ వే బీజేపీ ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ వన్? ఎస్, బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. కేసీఆర్ అవినీతి అన్నాం, కేటీఆర్ అవినీతి అన్నాం, కవిత అవినీతి అన్నాం, హరీష్ రావు అవినీతిలో గురిపోయినాం. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీగా చెప్తున్నాం. కానీ అరెస్ట్ చేయించడం, మేము అరెస్ట్ అయితే మంచిది, ఆమె షీ డిజర్వ్ టు బి అరెస్టెడ్ అని ఒక రాజకీయ పార్టీగా మేము భావించినాం. కానీ టైమింగ్ డిసైడ్ చేసేది మేము కాదు, అది సాక్ష్యాధారాలను బట్టి ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ విల్ డిసైడ్. కాబట్టి ఈ తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతోనే సూడో మేధావులు బురద జల్లటానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమో అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు, లేకపోతే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తెలిసి కూడా బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద. రైట్ సార్, ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండేటువంటి ఒక చెంగుచెర్ల అనే ప్రాంతంలో ఒక అమానుష ఘటన అయితే జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు సార్. ఇప్పుడు ఆ ఘటన అనేది చాలా సంచలనాత్మకంగా మారింది. రీసెంట్గా ఈరోజు రాజా సింగ్ గారిని కూడా హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అవన్నీ తెలుసు మీకు. ఈ చెంగుచెర్ల అనే సంఘటన ఏదైతే ఉందో దీనిపైన మీ స్పందన ఏంటిది? ఇప్పుడు అమానుషమైనటువంటి ఘటన, హోలీ ఆడుకుంటున్న దశలో గిరిజన యువతులు, దళిత యువతులు అక్కడ ఆ ప్రాంతంలో హోలీ ఆడుతుంటే అక్కడ స్లాటర్ హౌజెస్లో ఉన్నటువంటి మాఫియా మతోన్మాద శక్తులు వాళ్ళు ఒక హిందూ గిరిజన యువతి మీద, కొంతమంది మీద అక్రమంగా దాడి చేసి హింసిస్తే అసలు ఎలాంటి చర్యలు లేవు. అంటే ఏంటిది, మీరు కూడా మజ్లీస్కు తొత్తులా కొమ్ము కాస్తున్నారా, లేదా వాళ్ళకి భయపడుతున్నారా? ఇదివరకు బీఆర్ఎస్ అదే పనిచేసింది. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేక కాదు. మతోన్మాద శక్తులు ఎవరైతున్నారో, మాఫియా ముసుగులో ఎవరైతే హిందువుల మీద దాడి చేస్తారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుండి కొట్లాడుతుంది. ఈ ఘటన జరగంగానే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు, చర్య తీసుకోవాలన్నారు. మీరేదో పిటి కేసు పెట్టి వాళ్ళను ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చే అంత తక్కువ పని కాదు వాళ్ళు చేసింది. వాళ్ళు దే షుడ్ బి బిహైండ్ ద బాల్స్. అట్లనే ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్, వారు వెళ్ళి పరామర్శించి వచ్చారు. బండి సంజయ్ గారు పరామర్శించడానికి వెళ్తే అడుగడుగుల నిర్బంధాన్ని ఛేదించుకుంటూ నిన్న వెళ్ళి కలవటం జరిగింది. ఈరోజు రాజా సింగ్ గారు వెళ్ళి వాళ్ళకు భరోసా ఇద్దాం, ఆ గిరిజన యువతులకు, ఆ యొక్క హిందూ సమాజానికి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు రాజా సింగ్ గారు వెళ్తానంటే హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అంటే ఏంది, దేనికి సంకేతం? అరే వాళ్ళని అరెస్ట్ చేసి లోపడేయడానికి మీకు గింత భయం ఎందుకే? అసలు ఏం పాలన చేస్తారు మీరు? తప్పు చేసినోని మీరు శిక్షించకపోయేది ఉంటే కాంగ్రెస్ ఏమీ భరోసా ఇవ్వదలుచుకున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, మెజారిటీ ప్రజలకు ఇక్కడ రక్షణ లేదా అని అడుగుతున్నా నేను. మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న, ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ అదే పని చేసింది, మైనారిటీ సంతుష్టీకరణ పాలన. దాన్నే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే టైప్ ఆఫ్ పని చేస్తున్నది. కాబట్టి ప్రజలకు, మెజారిటీ ప్రజలకు మీ మీద విశ్వాసం పోయింది ఈ చిన్న సంఘటనతోనే అని నేను చెప్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మోర్ దాన్ 400 అని చెప్పేసి ఒక ఫిగర్ అయితే చూపిస్తూ ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే 17కి 17 టార్గెట్ అని చెప్పేసి మీరు అందరూ అంటా ఉన్నారు. 17కి 17 సార్, ఇక్కడ 400+ అనేది ఎలా సాధ్యం అవుతుంది?
అలాగే తెలంగాణలో 17కి 17 ఎలా సాధ్యం అవుతుంది? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దేశంలో ఎలాంటి అవినీతి లేకుండా కేంద్రం నుంచి పూర్తి అభివృద్ధి పథంలో తీసుకెళ్ళుకుంటూ అన్ని ప్రాంతాల ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు దేశ భద్రత, జాతీయత, హిందూ ధర్మం, 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీరు భారతదేశ అంతర్భాగమని గర్వంగా తలెత్తుకునే విధంగా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇటు జాతీయత, హిందూ సెంటిమెంటు, ఇటు అభివృద్ధిని అన్నిటినీ సమపాళ్లలో తీసుకెళ్తున్నాడు. కాబట్టే ఈరోజు దేశము 5వ స్థానానికి వచ్చింది. ప్రపంచంలోనే 5వ ఆర్థిక స్థానానికి వచ్చింది. మూడవసారి ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రాగానే ప్రపంచంలోనే 3వ స్థానం ఆర్థికంగా వచ్చి నిలబెడతానని ప్రజలకు నేను గ్యారంటీ, మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు. కాబట్టే 400 అబ్కీ బార్ 400 పార్ అనే స్లోగన్తో అగలే బార్ పిరేక్ బార్ మోడీ సర్కార్, అబ్కే బార్ 400 పార్, ఈ స్లోగన్తో మేము పోయే దాంట్లో దానిలో వింతే ఉన్నది. అసలు 400 అవలీలుగా దాటుతామని చూస్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ చూసినా కూడా మోడీ మోడీ మోడీ, బీజేపీ బీజేపీ బీజేపీ, కమలం పువ్వు గుర్తు. మీరు ఎంతోమంది చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ నరేంద్ర మోడీ గారి పాలన చూసి ఈరోజు చూస్తున్నారు. మీరు గత వారం రోజుల నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అంటేనే మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఏ ప్రాంతంలో చూసినా కూడా భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రావడం ఖాయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అయ్యే భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకుపోయి డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా తీసుకుపోయటానికి 2047 వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలనే ప్రణాళికతోని పోతున్న ఏకైక వ్యక్తి. 25 సంవత్సరాల ప్రణాళిక ఇచ్చిందంటే చిన్న విషయం కాదు. అది అంత వ్యక్తి నా భూతో నా భవిష్యత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నట్లో ఎలాంటి అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నాను. ఇక్కడ 17 అవుట్ ఆఫ్ 17కి 17 దీనిపైన క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ స్టేట్ వరకు మనం తప్పకుండా ఎక్కడ పోయినా కూడా మోడీ మంత్రం, ఎక్కడ పోయినా కూడా మోడీ జపమే. ప్రజలు ఏడో చూసినా కూడా మోడీ మోడీ మోడీ. మల్కాజ్గిరిలో రోడ్ షో, అరే ఏమి. నాగర్ కర్నూల్లో మీటింగ్ ఏ విధంగా, జగిత్యాల్లో మోడీ గారి మీటింగ్ ఏ విధంగా. అదంతా చూస్తే మాకు అరే మేమేదో 14 సీట్లకు వెళ్తాయి కావచ్చు, 12 సీట్లకు వెళ్తాయి కావచ్చు, 10 కన్నా ఎక్కువ ఉంటే కావచ్చు అని మొదలు మేము అనుకున్నది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా పార్లమెంట్లో మాత్రం మీకే ఇస్తాం సార్. ఈసారి పోయినసారే మేము అసెంబ్లీకి పొరపాటు చేసినాం, ఆ పొరపాటు మళ్ళా కానీయం సార్. ఇప్పుడు మాత్రం తప్పకుండా పార్లమెంట్లో బీజేపీకి కమలం పువ్వు గుర్తుకు వేసి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ నుంచి 17 సీట్లను మేము కానుకగా ఇస్తామని ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా ప్రయాణం చేస్తున్నా, అన్నీ చూస్తున్నా. కాబట్టి నా యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉన్నదని తెలియజేస్తాను. సార్ యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ సార్, రాహుల్ గాంధీ గారిని పిఎం హోదాలో ఈసారి ఖచ్చితంగా చూడబోతామని చెప్పేసి అటు ఏపీలో షర్మిలమ్మ గారు కావచ్చు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు చెప్తున్నటువంటి వాదన, దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? 2023, 2024లో బిగ్గెస్ట్ జోక్ అన్నట్టు, ఇది బిగ్గెస్ట్ జోక్ అన్నట్టు. ఏది ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని ఎవరు ఊహించుకోవట్లేదు. అసలు అది రాదు, అది ఊహ కూడా రాదు అసలు. ఇంతవరకు మేము నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసినాం. కాంగ్రెస్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు ఇవాటి వరకు రాహుల్ గాంధీని మా ప్రధానమంత్రి క్యాండిడేట్ అని
ఆ ఇండి అలయన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు పెట్టుకున్నారు కదా అలయన్స్, ఇండియా కాదు ఇండి అలయన్స్, వాళ్ళు ఇప్పటి వరకు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఇవ్వాలన్నా. ఎందుకంటే ఇవ్వరికి వాళ్ళకే భయం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ పేరు పెడితే మమతా బెనర్జీ ఏమంటుందో, ఆయనే అఖిలేష్ యాదవ్ ఏమంటాడో, శరద్ పవార్ ఏమంటాడో, వాళ్ళు స్టాలిన్ ఏమంటాడో, ఒకరికి వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళే రోజు రోజుగా విచ్ఛిన్నమైపోతున్నారు. ఎక్కడ కూడా కనీసం కొట్లాడేది సీట్ల షేరింగ్ కన్నా వాళ్ళ యొక్క సమన్వయం లేదు. దేశ భవిష్యత్తు ఏ విధంగా ఆ ఇండియా అలయన్స్ మీద ఉంటుంది, ముఖ్యంగా కాంగ్రెస్ను ఏ విధంగా నమ్ముతారు. కాబట్టి ఈ చిన్న చిన్న వ్యక్తులు ఏదో షర్మిలమ్మ ఏమో అన్నది, ఏదో రేవంత్ రెడ్డి, వీళ్ళంతా డ్రాప్ ఇన్ ఏ ఓషన్ అండి. పెద్ద సముద్రం లాంటిది భారతదేశం. దాంట్లో వీళ్ళొక నీటి బొట్టులు. వీళ్ళంటే అది ఏమి కాదు. వీళ్ళు ఏదో గల్లీ వరకే పరిమితమైన వాళ్ళు. వీళ్ళు ఢిల్లీ గురించి ఆలోచన చేసే దానికి వీళ్ళకు స్థాయి లేదని నా భావన. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీరు చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.